హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు పకోడీ అనమాట. ఏం పకోడీ చూస్తున్నారా? మిల్ మేకర్ పకోడీ. ఇదిగోండి, ఆల్రెడీ 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంది. ఇది ఒక 1 స్పూన్ వేసుకుని, అలాగే శనగపిండి తెలుసు కదా మనకి, శనగపిండి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాం. ఓకే, అలాగే బియ్యం పిండి ఇది ఒక 1 స్పూన్. ఇలా కంప్లీట్గా 1 స్పూన్ వేసుకుని, దీంట్లోనే మనకు టేస్ట్ సరిపడా కారం, పసుపు, మొత్తం అన్ని రకాలు మిక్స్ చేసిన పౌడర్ అని చెప్పాం కదా మేము, అదొకటి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. అదొక అన్నీ 1 స్పూన్స్ అండి. శనగపిండి ఒక్కటే మాత్రమే వచ్చి మన సాల్ట్ అండి. సాల్ట్ మాత్రం టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకుందాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ కలర్. మనకు కలర్ రావాలి కదా పకోడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని ఫుడ్ కలర్. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చూసాం కదా మనం అన్ని క్వాంటిటీస్ వేసుకున్నాం కదా. యాక్చువల్లీ మిల్ మేకర్ గురించి చెప్పలేదండి. ఈ మిల్ మేకర్ ఏం లేదు, ఫస్ట్ మనం హాట్ వాటర్లో వేసి కొంచెం నానబెట్టుకోవాలి. అలాగే కోల్డ్ వాటర్ అయినా పర్లేదు, వేసుకుని వీటిని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు బాయిల్ అవనిస్తే సరిపోద్ది. అక్కడ బాయిల్ అయిన తర్వాత జస్ట్ వెంటనే ఇలాగ పంపేసుకుని అవి డ్రైన్ చేసేసి వాటర్ అంతా బాగా పిండేయాలండి. ఆల్రెడీ మిల్ మేకర్లోనే చాలా నీరు ఉంటుంది, అవంతా కూడా పిండేసి అప్పుడు ఇవన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఇదిగోండి, ఆల్రెడీ మేము బాండీ పెట్టి హీట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మా బాండీ ఆల్రెడీ ఆయిల్లో బాగా ఒకటి శాంపుల్ వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అలా వేయగానే జస్ట్ అలా క్రిస్పీగా వచ్చేయాలన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, సేమ్ చికెన్ పకోడీలాగా ఉంటాయండి. తింటే మాత్రం అసలు పిల్లలు మాత్రం వదలరండి, ఇంకా కావాలంటారు. ఇలా వేసేసుకుని మనకు కావాల్సినవి మా పిల్లలు స్నాక్స్ అంటే ఇష్టంగా తింటారు, సో వాళ్ళ కోసం వర్షం పడుతుంది కదా అని ఇలా వేసాము. స్కూల్ నుంచి రాగానే తినడానికి బాగుంటుందని. మనకి రైస్లో కూడా నంచుకోవచ్చండి సైడ్ డిష్గా. ఏదైనా పప్పు అది ఉన్నా సరే చక్కగా సైడ్ డిష్గా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదా కలర్ ఎలా వస్తున్నాయో. అమ్మటి పప్పు, సాంబార్ అట్లా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీరు స్నాక్స్ కింద చేసుకోవాలంటే స్నాక్స్ కింద ఇవి తీసిన తర్వాత దాంట్లో కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండి తింటే అసలు నిజంగా చికెన్ తిన్నట్టే ఉంటుందండి. వెజిటేరియన్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా మంచి కలర్ వస్తున్నాయి కదా. ఫుడ్ కలర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. అంటే ఎప్పుడైనా ఒకసారి చేయొచ్చు, బట్ అనేది అది కూడా మంచిది కాదు కదా. సో పకోడీ అనగానే మంచి కలర్ఫుల్గా కావాలి, అదొక ఫీలింగ్ కదా. దానికోసం లైట్గా వేసాం కలర్ అంతే. చూసారా ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.